కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంగమా, కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంగమా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిది రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిది రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, మరొకసారి మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని రాజ్య సువార్త అను ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి మీ కుటుంబాలను మిమ్మలను దర్శించి ప్రార్థించున్నట్లు, దేవుని రాజ్య సువార్తను మీతో పంచుకొనున్నట్లు దేవుడు మరొకసారి తన కృపను మనకు అనుగ్రహింపచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో కూడా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన దేవా స్తోత్రాలు. ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ టీవీ కార్యక్రమంలో ప్రభువా మీరు తోడయుండి
నిరాటంకముగా మీరు జరిగిస్తున్నందుకు దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే అనేక మంది బిడ్డలను మీరు ప్రేరేపించి వారి యొక్క ప్రోత్సాహముతో నాయన ఈ దేవుని రాజ్య సువార్త తండ్రి నిత్యము ఆగిపోక కొనసాగించబడు ఆశీర్వాదము దయచేయమని నాయన అలాంటి హృదయాలను దయతో ప్రేరేపించమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే నాయన ఈ సమయం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న నీ ప్రియ బిడలు మా సహోదరుడు దారివేముల విజయ్ కుమార్, సహోదరి మేరమ్మ బిడల కుటుంబాలను తండ్రి మీరు దీవించుమని యేసు ప్రేంగల పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, మనకు తెలియకుండానే మన వలన కలిగేటటువంటి పాపములు అనేటటువంటి అంశాల్ని గత కొద్ది దినాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మనకు తెలియకుండానే మన వలన మన కుటుంబంలో మన సమాజంలో మనం చేసేటటువంటి పాపాలు, మనకు కలిగే పాపాలు. అలాగూ ఈ మొదటి నుంచి అనగా ఆజ్ఞ అతిక్రమం పాపమని, మ్రొక్కుబడి చెల్లించకపోతే పాపమని, మేలైనది చేయకపోతే మనకు పాపము కలుగుతుందని, అలాగే 4వదిగా దురభిమానము పాపమని, 5వదిగా సమస్త దుర్నీతి పాపమని, అలాగే 6వదిగా విశ్వాస మూలము కానిది కూడా పాపమని, 7వది మతభేదము పాపమని, 8వది విగ్రహములకు అర్పించినది తినడం పాపమని, అలాగే 9వదిగా ప్రార్థన చేయకపోవడం పాపమని. ప్రార్థన చేయకపోవడం కూడా మనకు పాపము కలుగుతుంది అనే విషయాలను గతంలో మనం ధ్యానించుకున్నాం. మనము ప్రార్థన చేయకపోతే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి క్రైస్తవులుగా అయ్యుండి పేర్లు పెట్టుకొని చక్కని పరిశుద్ధ గ్రంథంలోని పేర్లను పెట్టుకొని కూడా ప్రార్థన చేయనటువంటి వారు, ప్రార్థనకు వెళ్ళనటువంటి వారు, ఆదివారము కూడా ప్రార్థనకు మోకరిన వారు లేక చర్చిలకు వెళ్ళనటువంటి క్రైస్తవ బిడ్డలు అనేక మంది ఉన్నారు. ప్రార్థన చేయకపోతే మనకు పాపము కలుగుతుంది అనే విషయాన్ని గతంలో మనము ధ్యానించుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అనేటటువంటి 3 విషయాలను మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. ప్రార్థన ఎందుకు చేయాలి? నీకు కానీ నీ వంశమునకు కానీ ప్రార్థన చేయకపోతే రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబము రక్షించబడాలి. నీ ప్రార్థన ద్వారానే అది సాధ్యం కావాలి. రక్షణ కొరకు నీవు ప్రార్థించాలి. ఈ రక్షణ 2 విధములైనదిగా ఉంటుందనేది గ్రహించాలి. మొదటిది, నీ శరీరమును ఆపదల నుండి, రోగ బాధల నుండి ఈ ప్రార్థన రక్షించేదిగా ఉంటుంది. 2వదిగా నీ ఆత్మను నరకాగ్ని నుండి రక్షించేదిగా ఉంటుంది. రక్షణ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ప్రార్థనలోనే ప్రారంభమవుతుంది. ప్రియ దేవుని బిడలారా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 21వ వచనములు అంటాడు, యేసు నామమున ప్రార్థన చేయని వారందరూ రక్షింపబడలేరు, ప్రార్థన చేసేవారే ఆ రక్షణకు పాత్రులని అపోస్తలుడు పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. నీకు ఆపద కలగకుండా ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నీ పనుల్లో, నీ ప్రయాణాల్లో, నీ తలంపుల్లో ఎటువంటి శోధనలోనూ నీవు పడకుండా ప్రార్థన నిన్ను కాపాడేటటువంటి అంశమై ఉంది. ప్రియ దేవుని బిడలారా, అలాగే యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, విశ్వాసహితమైన ప్రార్థనయే రోగము నుండి మనలను స్వస్థపరుస్తుందని. విశ్వాసహితముగా ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థత పొందుతావు. నీకు స్వస్థతనిచ్చి నీ శరీరమును రక్షించేటటువంటి ఆపదల నుండి, వ్యాధుల నుండి ఈ ప్రార్థన రక్షించేదిగా ఉంటుందనే సత్యాన్ని యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. నీకు స్వస్థతనిచ్చేది ప్రార్థన, నీ శరీరమును కాపాడేది ప్రార్థన, నీ ఆత్మను కాపాడేది ప్రార్థన. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, నిన్ను నీవు రక్షించుకోవడానికి, నీ ఆత్మను నీవు రక్షించుకోవడానికి, నీ కుటుంబానికి ఒక రక్షణ కవచమును ధరింప చేసుకోవడానికి
ఆనాడు యోబు కుటుంబం ఎలాగూ పరిశుద్ధ కంచెతో నింపబడి కట్టబడి ఉందో, కాపాడబడుతుందో, అలాగూ నీ కుటుంబము కూడా కాపాడబడాలి. అది యేసు నామమును బట్టి ప్రార్థన చేయుట ద్వారానే సాధ్యమవుతుందని అలాగే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనములో భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఈ నామమును తప్ప మరే నామమున రక్షణ దొరకదు, కలగదు. ఈ నామమును బట్టి వేడుకునే వారికి ఇదొక గొప్ప ఆశ్రయ నామము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయ స్థానం యేసు నామం. ఎవరు దీనిని అంగీకరించి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఉంటారో అది వారికి ఆశ్రయ స్థానం, ఆశ్రయ దుర్గం ఆ నామమే. కాబట్టి నిన్ను నీవు కాపాడుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, మూడవదిగా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రార్థన అనేటటువంటిది చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన అనేది చాలా అవసరమైనది. క్రైస్తవ కుటుంబాలు గ్రహించగలిగి ఉండాలి ప్రియ దేవుని బిడలారా. రెండవదిగా మనం గమనిస్తే ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయం గమనించాం. రెండవదిగా ప్రార్థన ఎలా చేయాలి, ఇది అనేకులకు ఒక ప్రశ్న. ప్రార్థన ఎలా చేయాలి అనేటటువంటిది ఒక ప్రశ్న ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే ప్రభు అంటున్నాడు, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అని. వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. నీ తండ్రి పరమందున్నాడు, నీ తండ్రి రహస్యమందున్నాడు. రహస్యమందు పరమందు ఉన్న నీ తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనను వింటున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు, దాని యొక్క ప్రతిఫలము కూడా ఇచ్చేవాడై ఉన్నాడు. దాని కొరకు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త కలిగి ప్రార్థన చేసేవాళ్ళం కావాలి. ముఖ్యంగా ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన. మనలో అనేక మంది బహిరంగ ప్రార్థనలు చేయడానికి సిద్ధపడుతుంటారు, వేషధారణతో కూడిన ప్రార్థనలు చేయడానికి సిద్ధపడుతుంటారు, అతిశయముతో కూడిన ప్రార్థనలు చేయడానికి, అనగా కొంతమంది తామే జ్ఞానవంతులమన్నట్లుగా తన ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించడానికి ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడలారా గమనించండి, అలాంటివి దేవుడు మెచ్చేటటువంటి ప్రార్థనలు కావు. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో మనము నేర్చుకునే వాళ్ళము కావాలి. అనుదినము దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉండాలి ప్రియ దేవుని బిడలారా. ప్రభువారు ఒక సాదృశ్యాన్ని చెప్పారు. ఉపమానములో లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే ఈ భాగములో ప్రభు చెప్పినటువంటి ఉపమానములో 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ఆ 2 వ్యక్తులు దేవాలయంలోనికి వెళ్ళి, ఒకడు పరిసయ్యుడు, అతడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను దొంగను కాదు, నేను దోచుకునేవాడిని కాదు, నేను అబద్ధీకుని కాదు, నేను పాపిని కాదు, అలాగే నేను నా ఆదాయంలో 10వ భాగం ఇచ్చేవాడిగా కూడా ఉన్నానని తెలియచేస్తూ ఉన్నాడు. కానీ పక్కన ఉన్నటువంటి పాపి అనబడిన వాడు, సుంకరి అనబడినటువంటి వాడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు ప్రియ దేవుని బిడలారా? మొదటివాడు తన దృష్టిలో తాను నీతిమంతుడైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపం చేయట్లేదు, నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను 10వ భాగం ఇస్తున్నాను, ఇతరుల వలె నేను దొంగనుగాను పాపినిగాను అని ప్రార్థన చేస్తుంటే, ఈ సుంకరి అనబడేటటువంటి లోకము చేత పాపి అని ఎంచబడినటువంటి వాడు చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నేను పాపిని, నన్ను కరుణించుమని. దేవుడు తన్ను చూస్తున్నటువంటి, తన హృదయం చూస్తున్నటువంటి దేవునికి అది మరుగై ఉండలేదు అన్న సంగతిని మొదటివాడు మర్చిపోయాడు. తన్ను చూస్తున్న దేవునికి తన జీవితం అంతా తెలుసునన్న సంగతిని మర్చిపోయి మరి అతిశయపూర్వకమైన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అయితే అందరి చేత అసహించబడే సుంకరి, పాపి అనిపించుకున్న సుంకరి, అయ్యా నేను పాపిని దేవా అని ప్రార్థన చేశాడు. వీరు 2 ఎవరు నీతిమంతునిగా ఎంచబడ్డారు? ఎవరు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసినటువంటి వారిగాను, లేక ఎవరు దేవుడు అంగీకరించిన ప్రార్థన చేసినటువంటి వాడిగాను ఉన్నారు? ప్రియ దేవుని బిడలారా గమనించండి.
దేవుడు అతన్ని నీతిమంతునిగా చేశాడు, అతనికి రక్షణనిచ్చాడు. దేవా నేను పాపినయ్యని తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినటువంటి వ్యక్తికి దేవుడు రక్షణనిచ్చాడు. ప్రియ దేవుని బిడలారా, అతనికి సమాధానమునిచ్చాడు. గమనించండి, మొదటిది నీ ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. రెండవది, నీ ప్రార్థన నీకు రక్షణనిచ్చేదిగా ఉండాలి. మూడవది, నీ ప్రార్థన నీకు సమాధానమిచ్చేదిగా ఉండాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన నీవు ఎప్పుడు చేస్తే ఈ ఫలితాలు పొందగలవు? ప్రియ దేవుని బిడలారా, నిన్ను నీవు తగ్గించుకొని దేవుడు నిన్ను చూస్తున్నాడన్న భయము కలిగి, దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడన్న భయము కలిగి, దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడన్న భయము కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, గమనించండి, ప్రార్థనకు వెళ్ళడం, ప్రార్థన చేయడం అనేటటువంటిది దేవుడు మెచ్చేటటువంటిది కాదు. అది నిన్ను నీవు తృప్తిపరుచుకుంటున్నావే తప్ప దేవుణ్ణి తృప్తిపరిచేదిగా ఉండదు. నీకు సంతోషం అనిపిస్తుంది తప్ప దేవుడు సంతోషపడుతున్నాడా అన్నటువంటి గ్రహింపు నీలో ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మూడవదిగా మనం చూస్తే, ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? ఎవరి కొరకు చేయాలి? మనము ప్రార్థన చేసేటటువంటిది ఎలా ఉంటుంది? ఎవరి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం? వ్యక్తిగతమైనటువంటి రీతిలో, నీ వ్యక్తిగతంగా నీకేది కావాలి, నీ వ్యక్తిగతంగా నీ అవసరం ఏంటి, వ్యక్తిగతంగా నీకు ఎలాంటి అభివృద్ధి ఆశిస్తావో అలాంటి ప్రార్థన నీవు చేస్తూ ఉంటావు. అలాగే మన కుటుంబం కొరకు కూడా అనేక విషయాలు ప్రార్థన చేస్తూ ఉంటావు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీవు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, ముఖ్యంగా ఆ పిల్లల కొరకు, బంధువుల కొరకు, వారి మంచి చెడుల కొరకు, వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నా బిడలకు దేవుని రక్షణ కావాలి అని ప్రార్థన చేసేటటువంటి వారిగా ఎంతమంది ఉంటాం? ప్రభువా నా బిడలను రక్షించు, ప్రభువా నా బిడలను నీ మార్గములో నడిపించు, ప్రభువా నా బిడలు నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడలుగాను, వారు రక్షింపబడేటటువంటి బిడలుగాను ఉండాలి ప్రభువా అని ఎంతమంది తల్లిదండ్రులు ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉంటున్నారు? ప్రియ దేవుని బిడలారా, గమనించండి, ఎంతమంది ఇలాంటి బిడల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారు? ప్రార్థన అంశాలు అనేకం ఉన్నాయి. మనము నాయకుల కొరకు, అధికారుల కొరకు, మన దేశము కొరకు, అలాగే ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. అల్లకల్లోలమవుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టాల్సినటువంటి బాధ్యతను ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, గమనించండి, దేవుని బిడలైనటువంటి వారు ఈ అంశాలన్నిటిని బట్టి ముందు వ్యక్తిగతంగా నీ కొరకు, నీ మారు మనసు సంబంధమైన జీవితము కొరకు, అలాగే నీ బిడల యొక్క మారు మనసు రక్షణ జీవితము కొరకు, అలాగే నీ ప్రాంతము యొక్క రక్షణ కొరకు, అలాగే నీ దేశము యొక్క రక్షణ కొరకు, ప్రపంచ దేశాల శాంతి కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. పౌలు భక్తుడు పత్రికలు మనం చదవగలిగితే, ముఖ్యంగా రోమా పత్రిక మనం చూడండి, ఎవరి కొరకు మనం విజ్ఞాపన చేయాలో, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలో భక్తుడు నేర్పిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలు గనక మనం గమనించగలిగితే, ఎవరి కొరకు ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తున్నాడు. చూడండి, 43-44 వచనాలు. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను తన మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం మీరు వందనం చేసిన ఎడల ఎక్కువ చేస్తుందేమి?
అన్ని జనులు కూడా అలాగూ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారు శాంతి సమాధానంలో జీవించడానికి కొరకు ప్రార్థన చేయాలి. అనేక విధములైనటువంటి ప్రార్థన మనవులు దేవుడు మనకు బోధించాడు, నేర్పించాడు. వాటిని మనం చేయగలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు మన హృదయాలు అందుకు సరిగా ఉండవు. ప్రేమించే గుణం ఉండదు, క్షమించే గుణం ఉండదు. అనేక మంది ఇలాంటి ద్వేష భావముతో నింపబడినటువంటి వారిగా ఉంటారు. పొరుగువారి మధ్య పొరుగువారితో సమాధానం ఉండదు. వారిని చూస్తేనే కొంతమంది అనేక విధములైనటువంటి దురభిప్రాయాలు కలిగి ఈ పొరుగువారి మధ్య సమాధానాన్ని కోల్పోయేటటువంటి వారిగా ఉంటారు. ఎలాంటి హృదయాన్ని దేవుని ఎదుట నువ్వు కలిగి ఉన్నావో, నీ ప్రార్థన ఎలా ఉందో, ఎవరెవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడలారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి 21, 22 వచనాలు మనం చదివితే ఆ భాగంలో పేతురు ప్రశ్న అడుగుతాడు ప్రభు దగ్గరకు వచ్చి. పేతురు ప్రశ్న అడుగుతాడు. చూడండి, మనం గమనించినట్లయితే ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనేను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మార్లు మటుకు పేతురు అడుగుతాడు, ప్రభువా, ఎన్నిసార్లు అయ్యా నా సహోదరుని నేను క్షమించగలిగేది? ఎన్నిసార్లు క్షమించాలి తెలియజెప్పమన్నప్పుడు ప్రభువారు అంటారు, నీ సహోదరుని 70 ఏళ్ల మటుకు, 7 మార్లు మటుకు కాదు. పేతురు యొక్క అభిప్రాయం 7 సార్లు క్షమిస్తే సరిపోతుంది, 8వసారి ద్వేషించవచ్చు అనేటటువంటి అభిప్రాయం. 7 సార్లు క్షమించి 8వసారి ద్వేషించవచ్చు, 8వసారి శిక్షించవచ్చు అనేటటువంటి అభిప్రాయం ఆయనకి. కానీ ప్రభువారు అంటారు, 7 మార్ల మట్టుకే కాదయ్యా, 70 ఏళ్ల మటుకు అనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించాడు. 70 ఏళ్ల మటుకు అనగా నీ జీవిత కాలమంతా కూడా, నీ జీవిత కాలమంతా కూడా నీ శత్రువును, నీ సహోదరుని ప్రేమించి క్షమించాల్సినటువంటి బాధ్యతను నీవు కలిగి ఉన్నావు ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా. కొంతమంది ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ప్రార్థనకి వెళ్తారు, పరిశుద్ధులమంటారు, విశ్వాసులమంటారు, అనేక విధముల ఆ దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వారమంటారు. కానీ సహోదరులను, బంధుమిత్రాదులను, ముఖ్యంగా తోడబుట్టిన వారిని క్షమించేటటువంటి విషయంలో మాత్రం వెనకడుగు వేసేవారిగా ఉంటారు. ఏదైనా చిన్న భేదాభిప్రాయం వచ్చినప్పుడు కనీసం నేను బతికి ఉన్నంతకాలం వాడి ముఖం చూసిననేవాళ్ళు, నేను బతికి ఉన్నంతకాలం దాని గడప దొక్కను అనేటటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో ప్రియ దేవుని బిడలారా లేరా? ఇలాంటి వాళ్ళు మీ బంధువుల్లో, మీ సమీపస్తుల్లో, మీ సంఘస్థుల్లో, అలాగే మీ ఇరుగు పొరుగు వారిలో నేను బతికున్నంతకాలం దాని ముఖం చూడననేవాళ్ళు, నేను బ్రతికున్నంతకాలం దాని గడప దొక్కననేవాళ్ళు, అనగా క్షమా గుణం అనేటటువంటిది లేనివారు. క్షమించడా మళ్ళీ విశ్వాసులే. ఆదివారం రాగానే చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వెళుతున్నటువంటి వాళ్ళే. కానీ సహోదరుల మధ్య సంబంధాలు పోగొట్టుకునేటటువంటి వారు, ప్రేమను నశింపజేసుకునేవారు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి వారు ప్రేమించలేని వారిగా ఉంటున్నారు ప్రియ దేవుని బిడలారా, క్షమించలేని వారిగా ఉంటున్నారు. 70 ఏండ్ల మటుకు అని అంటే ప్రభువారు సెలవిచ్చిన రీతిగా ఒక జీవిత కాలము వరకు. మోషే భక్తుడు అంటాడు 90వ కీర్తనలో 10వ వచనములో, నరుల ఆయుష్ కాలం ఎంత? మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు భక్తుడు మోషే. మరి 70 సంవత్సరాలు ప్రభువు ఎందుకన్నాడు? 7 మార్ల మటుకు కాదు, 70 ఏళ్ల మటుకు. 70 ఏళ్ల మటుకు అనగా నీ జీవిత కాలం అంతా కూడా ఈ క్షమాగుణాన్ని కలిగి ఉంటేనే ప్రియ దేవుని బిడలారా మనము దేవుని పిల్లలము కాగలం. మనము దేవుని పిల్లలం కాగలం.
ఈ క్షమాగుణము మనకు లేకపోతే దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి కూడా తగినటువంటి వారము కాము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అనేకులకు ఈ క్షమాగుణం లేక, అనేకులకు ఈ ప్రేమ లేక, పొరుగువారిని ప్రేమించలేక, సహోదరుని ప్రేమించలేక వారిని ద్వేషిస్తూ మళ్ళీ విశ్వాసులు అని పేరు పెట్టుకొని బైబిల్ పట్టుకొని ప్రార్థనలకు వెళ్ళేటటువంటి వారిగా ఉంటున్నారు. పరిశీలన చేసుకోవాలి. మనకు తెలియనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు గ్రహించుకొని పరిశీలన చేసుకొని క్షమాగుణాన్ని అలవర్చుకోగలిగితేనే దేవుని బిడ్డలము అనిపించుకోగలం. మీరు దేవుని బిడ్డలు. ప్రభువారు తాను నేర్పించిన పరలోక ప్రార్థన 6వ మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మనం గమనించినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మా రుణస్థులు అంటే మా యొక్క అప్పులోళ్ళు అని కాదు. మా ఎడల తప్పిదము చేసినటువంటి వాళ్లను మేము క్షమించడానికి నేర్చుకుంటేనే నీవు మమ్మలను క్షమిస్తావు ప్రభు అనే సత్యం ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడలారా, మీరైతే 6వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చూస్తే, మీరైతే ఎట్టి వాటిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుడు, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. సర్వోన్నతుని కుమారులై ఉంటారు. దేవుని పిల్లలమని పేరు పెట్టుకుంటున్నాం. ఆదివారం రాగానే వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ పట్టుకొని పోతూ ఉన్నాం. కానీ చివరికి చర్చిలో కూడా పక్కన కూర్చున్నటువంటి ద్వేషముతో నింపబడుతూ ఉంటారు. నేను అక్కడ కూర్చుంటే నేను వెనక కూర్చుంటానని, లేకపోతే అది వెళ్ళే చర్చికి నేనెందుకు వెళ్ళాలని ఇంకొక చర్చికి పోయేవాళ్ళు, వాడు పోయే సంఘానికి నేనెందుకు వెళ్ళాలని ఇంకొక సంఘానికి పోయేవాళ్ళు. ఇలాంటి వాళ్లను అనేక మంది క్రైస్తవ బిడ్డల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, వారిని ప్రేమించేవారిగా ఉండాలి. ఇలాంటిదే క్రైస్తవ జీవితం అన్న సంగతిని గ్రహించండి. ప్రార్థన చేయకపోతే పాపం. వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాల్సిన అంశాన్ని గ్రహించగలగాలి. ప్రభువారి ఉదయకాలం మనకు నేర్పిస్తున్న ఈ సత్యాన్ని బట్టి ప్రియ దేవుని బిడలారా, మనము 3 విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయకపోతే పాపం అనే అంశము నుండి 3 విషయాలు, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనే అంశాలను మనం నేర్చుకున్నాం. మరి ఇందును బట్టి మన ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకొని దిద్దుకుందాం. దేవుని బిడలై జీవిద్దాం. దేవుడు అట్టి కృపలో మళ్ళా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా స్తోత్రాలు. దేవుని రాజ్య సువార్త ద్వారా నా తండ్రి మా పాపములను మాకు తెలియచేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు నా ప్రభువా 9 అంశాలు, చివరిగా ప్రార్థన చేయకపోతే మాకు పాపము కలుగుతుంది. ఈ సత్యాన్ని అనేక క్రైస్తవ బిడ్డలు గ్రహించి ప్రార్థనకు మోకరించి ఎలా ప్రార్థన చేయాలో అనుసరించే వారిగా సిద్ధపరచుమని, ఈ కార్యక్రమాన్ని తండ్రి ప్రోత్సహించిన ప్రియ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించుమని యేసు ప్రేమగల పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మనకు తోడయండి. సమృద్ధి, ఆనందం కలుగు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. మీకు దేవుడు ప్రేరేపణ కలిగిస్తే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి టీవీ మీద కనిపిస్తున్నటువంటి ఆ సెల్ నెంబర్ను దయతో సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. మా అడ్రస్ రెవరెండ్ రాజ్పూడి శాంసంగ్ గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, క్రిస్టియన్ పాలెం, చౌటపాలెం రోడ్, దర్శి. మా ఫోన్ నంబర్ 9492316592 9492316592. క్రీస్తు రాక భావన సంగమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక భావన